గాంధీ భవన్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నేను ఒక రైస్ మిల్లింగ్ బెల్ట్ నుంచి 6 సార్లు ఎమ్మెల్యే ఎంపీగా ఎన్నికైనా అసలు వరి ధాన్యం విషయం, రైస్ మిల్లింగ్ విషయం మరి నాకంటే చాలా తక్కువ మందికి ఎక్కువ తెలిసిన విషయం. ఈ విషయంలో కూడా నేను మనోమానం చేస్తున్నాను. 95% రైస్ మిల్లర్స్ చాలా మరి మంచిగా వాళ్ళ పరిశ్రమ నడిపించుకున్నారు. వాళ్ళకి అన్ని విధాలుగా మా గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. కానీ మీరు 100 కోట్ల గవర్నమెంట్ ప్రాపర్టీని దగ్గర పెట్టుకుని మేము ఏదో గతంలో టిఆర్ఎస్ లో ఉన్నట్టు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు టిఆర్ఎస్ మంత్రులకు మేము పైసలు ఇచ్చి నడిపించుకుంటుంటే అది ఇప్పుడు కుదరదు. ఒక విషయం చెప్తున్నా, బాధ్యత రహితమైన ఆరోపణలు చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ నేను నీతి నిజాయితీ ఈ 30 ఏళ్లలో ఎవరు ప్రశ్నించలేదు. నేను రైస్ మిల్లర్ నుంచి పైసలు తీసుకోవడం కాదు కదా, వాళ్ళకి కలవడమే తప్ప వాళ్ళు సంఘం వస్తే తప్పితే ఎవరో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే దానికి అన్నిటికీ జవాబు ఉండదు. అదేవిధంగా ఇది రెండో విషయం. ఈ గత ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా ధాన్యము అప్పుడు సేకరించినప్పుడు ఉదాహరణకి పోయిన రవికి వాళ్ళు కస్టమ్ మిల్లింగ్ కి రైస్ మిల్స్ ఇచ్చారు. రైస్ మిల్స్ ఇచ్చి చాలా అధ్వానపు పరిస్థితుల స్టోరేజ్ ఉండే. అయితే 7 జూన్ 2023కి రాష్ట్ర రైస్ మిల్లర్ అసోసియేషన్ ఈ ప్యాడీని మీరు ఆప్షన్ చేయండి, ఈ ప్యాడీ చాలా డిస్కలర్ అయి మొలకెత్తింది, ఇది డ్యామేజ్ డిస్కలర్ ప్యాడీ is not suitable for milling into rice and also not fit for human consumption. ఇది రైస్ మిల్లర్ లిస్ట్ లేదు అప్పటి ప్రభుత్వానికి. Therefore, we humbly request the Honorable Minister for Civil Supplies to kindly issue necessary orders due to the reasons explained above for the inferior quality of paddy procured in Rabi 22-23 to conduct auction open market sales due to the paddy getting less OTR. The less OTR అంటే ఆ paddy milling చేసిన బియ్యం తక్కువ వస్తుంది అని. ఓకే, ఇది అప్పుడు పోయిన ప్రభుత్వంలో రైస్ మిల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెడితే అప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆప్షన్ చేయాలని చెప్పి ముందుకు వచ్చిండ్రు, వాళ్ళే వచ్చిండ్రు. ఇదంతా ఈ నిర్ణయాలు కూడా అన్ని వాళ్ళు తీసుకుంటున్నాయి. వాళ్ళు ఆప్షన్ పెడితే గత ప్రభుత్వం ప్యాడీ ధాన్యం ఆప్షన్ పెడితే అప్పుడు వచ్చిన రేటు 1700 రూపాయలు. 1700 రూపాయలు ఏది అప్పుడు ధాన్యం కేవలం 3-4 నెలల ఏజ్ ఉండే. అప్పుడే డ్యామేజ్ అయ్యి పెట్టిండ్రు. ఇప్పుడు సంవత్సరం దాటింది, ఇంకా కొంత క్వాలిటీ తగ్గింది. బికాస్ స్టోరేజ్ అంటే అన్ని చోట్ల స్టోరేజ్ సరిగా లేదు. వాళ్ళు ఆ ధాన్యం ఆప్షన్ పెడితే 1700 రూపాయలు వచ్చింది. అయితే మేము ఆప్షన్ పెడితే ఎంత వచ్చింది? మేము ఆప్షన్ పెడితే దొడ్డు రకాల ప్యాడీకి వాళ్ళు 1700 పెడితే మాకు 2007 వచ్చింది. 2007 రూపాయలు పర్ క్వింటాల్. వాళ్ళు సన్న రకం ధాన్యానికి వాళ్ళకి 1700 వస్తే మాకు 2407 వచ్చింది. అంటే దీనికి దానికి కలిపి యావరేజ్ ప్రైస్ 2022 వచ్చింది. అప్పుడు 1700 వచ్చింది, ఇప్పుడు 2027 వచ్చింది. ఓ కుంభకోణం కేటీఆర్ అరే ఈ టైంలో అంటే అప్పటికి ప్రభుత్వానికి వచ్చే అడిషనల్ ఇన్కమ్ 1110 కోట్లు, 1110 crores
additional income generated in open auction. మరి అసలు వాళ్ళు మాట్లాడేది దీంట్లో ఇదైంది అంటే దీంట్లో ఏంటంటే 17 వరకు అయితే ఏం కావాల్సింది 1700 ఏం కావాల్సింది భారతదేశంలో జరిగిన ఏ ఆప్షన్ లో కూడా ఇంత రేటు రాలేదు. మేము దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఒక పెద్ద మనిషి అంటాడు ఎవరు ఆయనకైనా కూడా 216 రూపాయలు అగ్రిమెంట్ అయింది కదా. ప్రభుత్వం ఇవ్వడం అసలు ఎవరికేం సంబంధం? మేము గత ప్రభుత్వానికంటే 20% ఎక్కువ ఇన్కమ్ రాష్ట్రానికి వచ్చింది. ఇది మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అసలు ఇంకో 1000 కోట్లు అనేది ఒప్పుకోరం. అసలు ప్యాడీ లిఫ్ట్ అయిందే వాల్యూ 200 కోట్లు. ఇప్పుడు ఇందులో ఆయన 1000 కోట్లు తీసుకుని 20 కోట్లు తీసుకుంటున్నాడు. ఎవరు ఏం తీసుకోలేదు. ఇది ఖచ్చితంగా ప్రొసీజర్ ప్రకారం రూల్ ప్రకారం జరిగిన విషయం. ఈ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై విషయంలో మరి పూర్తిగా పారదర్శకంగా మేము వ్యవహరిస్తున్నామని చెప్పి మేము మనం చేస్తున్నాం. అదే విధంగా అంటే ఉదాహరణకి ఎన్ని విషయాలు అవద్దని చెప్పిన చెప్తుంది. నేను పొద్దున కేటీఆర్ గారు కేంద్రీయ అన్నారు బ్లాక్ లిస్ట్ అయింది మీరు ఎట్లా సిద్ధు అంటారు. బ్లాక్ లిస్ట్ చేసింది మీ ప్రభుత్వంలో, బ్లాక్ లిస్ట్ తీసేసింది మీ ప్రభుత్వంలోనే. ఆ లెటర్ కూడా ఇక్కడ కాపీ ఉంది దగ్గర. మేము ప్రభుత్వం ఏర్పడే నాటికి వాళ్ళకి బ్లాక్ లిస్ట్ లేదు. మరి ఈ విధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో కానీ, సన్న బియ్యం విషయంలో కానీ, ప్యాడీ ఆప్షన్ విషయంలో కానీ పూర్తిగా అబద్ధాలు మాట్లాడతారు. ఉదాహరణకి మహేష్ రెడ్డి ఏమంటాడు అసలు ప్యాడీ ఆప్షన్ కి అసలైన ధర 2223 ఆయన ఇప్పుడు ఫిగర్ రైట్. ఈ రెండు పార్టీలకు మేము చెప్తున్నాం 2223కే ఇచ్చేస్తే మొత్తం దాన్ని పికప్ తీసుకుంటాం. మీరే తీసుకున్నారు దానికి. మేము అంటే మీరు వదిలిపెట్టిపోయిన ప్రాబ్లమ్స్ అన్ని 3కే ఇచ్చేస్తాం మొత్తం దాన్ని పికప్ చేసుకోండి. మీరే తీసుకున్నారు దానికి. మేము అంటే మీరు వదిలిపెట్టిపోయిన ప్రాబ్లమ్స్ అన్ని తీరుస్తూ ఈ సెక్టర్లో కొంత రిఫార్మ్స్ తీసుకొస్తూ ఈ సెక్టర్లో కొంత క్లీనప్ చేసే ప్రయత్నం చేస్తే మరి నా మీద వ్యక్తిగత అక్కసు లేకపోతే ఒక ఆయనకి వాళ్ళ పార్టీలో చాలా ఓవర్ స్పీడ్గా ముందుకు పోవాలనుందో మరి అవన్నీ నాకు తెలియదు. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు మాత్రం పూర్తిగా సత్యదూరమైన విషయాలు, కంప్లీట్ లైస్. ఈ విషయంలో మీరు ఏమన్నా ఇంకా అడగదలుచుకుంటే చెప్పండి. సరే చూడండి, నేను వాళ్ళు చెప్పిన దానికి సమాధానం చెప్తున్నా. మేము వచ్చే నాటికి కేంద్రీయ బండారికి బ్లాక్ లిస్టింగ్ లో తీసేయబడ్డది. సరే అవన్నీ ఇప్పుడు మాకెందుకు? అరే నేను చెప్పిన లెటర్ ఇస్తా ఉంటున్నా మీకు. ఏడబెట్టినో ఏమో కానీ నేను మీకు లెటర్ ఇస్తే వాళ్ళే పెట్టి వాళ్ళే లిఫ్ట్ చేసిండ్రు. సరే ఏదో విషయంలో వాళ్ళు సరే తెలంగాణ ఒక ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కి యూనిఫామ్స్ ఏదో సప్లై చేయలేదని బ్లాక్ లిస్ట్ లో పెట్టినట. తర్వాత వాళ్ళు అప్పీల్ చేసుకుంటే సరే అయిపోయింది, ఈసారి బ్లాక్ లిస్ట్ రివోక్ చేస్తున్నాం, మీరు సప్లై చేయండి అని ఇచ్చారు. తెలియకుండొచ్చు, అందుకే మాట్లాడాను. ఎట్లా బ్రదర్, సన్న బియ్యం ఒక్క గింజ కొనలేదు, ₹1 ఖర్చు పెట్టలేదు. ఇక అది దాంట్లో కూడా లెక్కలేసిన ఇట్లా జరిగి 350 కోట్లు ఇదో పిండు, 100 కోట్లు ఆయన తీసుకుండు. మరి నేనేమంటున్నా, ఒక్క గింజ సన్న బియ్యం కొను
మూడు మంది మీద రెవెన్యూ యాక్ట్ పెట్టడం జరిగింది, కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది. మరి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటారు. మీకు చెప్పాలి మిత్రమా, గతంలో ఒక్కసారి కూడా ఇట్లా యాక్షన్ తీసుకోలే. ఇట్లా తీసుకుంటే ఇట్లా అధ్వాన పరిస్థితి రాకపో. గ్లోబల్ టెండర్స్ పిలిచినప్పుడు 4 కంపెనీస్ వచ్చినాయి. ఆ 4 కంపెనీస్ వచ్చి వాళ్ళు ప్రైస్ బ్యాండ్ దే ఫిక్స్ ఎట్ 1885 to 2007. వాళ్ళ కోసము మీరు ఆ ప్రైస్ బ్యాండ్ అది ఫిక్స్ చేస్తే రైస్ మిల్లర్స్ దే కేమ్ ఫార్వర్డ్ విత్ 2100. అయితే ఇప్పుడు ఈ 1885-2007 బ్యాంక్ లో కూడా వాళ్ళు now they are harassing these rice millers to pay 2230. See now, we have sold the government stock on as is various basis. What is the further transaction? The government is not concerned. Will you agree with me? Okay. However, why are you asking the government? Government is saying, ikkada party undi. Mari idi rate ma కట్టేశారు. వాళ్ళ దగ్గర లేదు కదా, అక్కడ గాడి లేదు కదా, లేదని మీరు వేసుకున్నారా? గాడి లేదు, మీరు వేశారు. వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. మీ దగ్గర 2,007 రూపాయలు మీ దగ్గర తీసుకున్నారు, వాళ్ళ దగ్గర 2,230 రూపాయలు. మాకు ఆ మిల్లర్ల దగ్గర ప్యాడీ ఉందని చెప్పి మా ది రికార్డ్ షోయింగ్ ద మిల్లర్ హ్యాస్ ప్యాడీ. ఇప్పుడు 28,000 crores we just want to give it up like this. ఇది వాళ్ళు చేస్తున్న ఈ తప్పుడు ప్రచారం ఆలోచన ఈ రాష్ట్రానికి మంచిది కాదు. సార్ మ్యాచ్యూరిటీ ఆధారాలు ఉన్నాయి, మీరు కమిటీ ఏంటి కమిటీలో నిరూపిస్తారని చెప్తున్నారు. మీతో బహిరంగ చర్చ It's too junior. మీ జూనియర్ మీరే పెంచి పోషించారు, నాయకుడిగా మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. అంత జూనియర్ అయితే మీరు ఎందుకు పెంచి పోషించారు సార్? జూనియర్ కాబట్టి మరి ఆ జూనియర్ అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పాలి కదా మీరు. లేదు, అసలు ఇల్లాజికల్ అండ్ ఇర్రాషనల్ కి మేము జవాబు చెప్పడం అవసరం లేదు. సరే, అదే మీ క్యారెక్టర్ అసోసియేషన్ జరుగుతుంది సార్. పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ ఎక్స్పీరియన్స్ ఆయన ఎంత అడ్డగోలు మాట్లాడండి. అంటే వాళ్ళ స్థాయికి వాళ్ళ సీనియారిటీకి గుర్తుపెట్టుకోవాలి. నీకు నువ్వు తొందరగా కిషన్ ఓటు చేయాలని నీకు ఉండొచ్చు. ఇప్పుడు అడవులు మాట్లాడలేదు. ఏది జరగాలో జరుగుతుంది. మీరు మిత్రులారా, మీరు వాళ్ళ ప్రెస్ మీట్ కవర్ చేసినప్పుడు కొన్ని మినిమం ఇష్యూస్ గుర్తుపెట్టుకోవాలి. అదే ఆయన 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టే అది 30 లక్షల కొనుగోలు చేస్తే ఈ మినిమం ఫ్యాక్ట్ కూడా రాంగ్ అయితే ఎట్లా?